హలో అండి. ఈరోజు మనం సైకాలజీ ఇంకొక 30 బిట్స్ ఈ వీడియోలో చూద్దాం. వికాసంకు సంబంధించి సరైన స్టేట్మెంట్ను గుర్తించండి. వికాసానికి సంబంధించి సరైన స్టేట్మెంట్ను గుర్తించండి. శారీరక పరిపక్వత పొందటంతో వికాసం ఆగిపోతుంది. వికాసంలో పెరుగుదల కలిసి ఉంటుంది. వికాసంను ఖచ్చితంగా కొలవవచ్చు. వికాసం మరియు ప్రజ్ఞ ఒకటే. సరి అయిన స్టేట్మెంట్ ఏంటి అంటే వికాసంలో పెరుగుదల కలిసి ఉంటుంది అనేది కరెక్ట్. ఇవి తెలంగాణ డిఎస్సిలో అడిగిన బిట్స్ అనమాట. తెలంగాణ డిఎస్సిలో మొన్న జరిగినాయి కదా, 31వ తారీఖు 5వ నెల 2024లో జరిగిన ఎస్జిటి పేపర్లో బిట్స్ ఇవి. రక్షణ తంత్రాలు ఆందోళన కలిగించే చేతన ప్రతిస్పందనలు, ఆందోళన కలిగించే అచేతన ప్రతిస్పందనలు, ఆందోళనను పెంచే ఉపచేతన ప్రతిస్పందనలు, ఆందోళన నుంచి వ్యక్తులను రక్షించే అచేతన ప్రతిస్పందనలు. రక్షక తంత్రాలు అనేవి ఆందోళన నుంచి వ్యక్తులను రక్షించే అచేతన ప్రతిస్పందనలు. అనువంశికత వీటిని ఒక తరం నుండి మరొక తరానికి అందిస్తుంది. అనువంశికత వీటిని ఒక తరం నుంచి మరొక తరానికి అందిస్తుంది. వీటిని వికాసం యొక్క సంభావ్యతలను, నేర్చుకున్న నైపుణ్యాలను, జ్ఞానాన్ని, వైఖరిని వేటిని అందిస్తుంది? ఒక తరం నుంచి ఒక తరానికి వికాసం యొక్క సంభావ్యతలను అందిస్తుంది. క్రింది వానిలో పూర్వ బాల్యం యొక్క వికాస కృత్యం ఘన ఆహార పదార్థాలు తీసుకొనుట నేర్చుకోవడం, వివేచన సామర్థ్యాన్ని అభివృద్ధి చేయడం, చదవటం రాయడం వంటి ప్రాథమిక భాషా నైపుణ్యాలను నేర్చుకోవడం, తమ రూపాన్ని అంగీకరించటం. పూర్వ బాల్యంలో వికాస కృత్యాలు ఏంటి అంటే చదవటం, రాయటం వంటి భాషా నైపుణ్యాలను నేర్చుకోవడం, ప్రాథమిక భాషా నైపుణ్యాలవి. క్రింది వాటిలో పియాజే సిద్ధాంతంలో సంజ్ఞానాత్మక వ్యవహరణలో ప్రక్రియ కానిది ఏది? సాంశీకరణ, అనుగుణ్యం, స్కీమా, సమతుల్యత. ఆన్సరు స్కీమా. తర్వాత ఎరిక్సన్ యొక్క మనోసాంఘిక వికాస సిద్ధాంతం ప్రకారం పూర్వ బాల్య దశలో ఉన్న పిల్లవానికి స్వతంత్ర భావాన్ని పెంపొందించుటకు సరైన అవకాశం ఇవ్వకపోతే పిల్లవానిలో ఇది కలగవచ్చు: సిగ్గు, సంశయం, అపనమ్మకం, ఒంటరితనం, తాదాత్మ్య సంభ్రమణం. ఆన్సరు సిగ్గు, సంశయం. కింది వాటిలో అభిరుచులను గుర్తించండి. అభిరుచులు అనే దానికి ఉదాహరణను గుర్తించండి. పాఠశాల గైడెన్స్ కౌన్సిలర్ లోహిత్పై ఒక టెస్ట్ బ్యాటరీని నిర్వహించి అతని సహజ సిద్ధంగా సామర్థ్యాలున్నందున అతను మెడికల్ కోర్సు ఎంచుకోవచ్చని సూచించాడు. మహా తన నగరంలో జరిగే ప్రతి క్రికెట్ మ్యాచ్కు హాజరవుతున్నాడు. మోహిని తన తల్లి పాత తరానికి చెందిందని భావిస్తుంది. మోహిత్ ఏ కార్యక్రమానికైనా ఆలస్యంగా వెళ్ళటం ఇష్టం లేనందున సమయానికి వెళతాడు. ఇందులో అభిరుచి ఏంటి అంటే మహా తన నగరంలో జరిగే ప్రతి క్రికెట్ మ్యాచ్కి హాజరవటం. ఎవరి ప్రమేయం లేదు, ఎవరు చెప్పలేదు నువ్వు దానికి పోయా అని ఎవరు చెప్పలేదు, అయినా సరే వెళ్తున్నాడు. కోల్బర్గ్ యొక్క నైతిక వికాస సిద్ధాంతం ప్రకారం పిల్లలు ఏ దశలో స్వీయ కేంద్రీకృతంగా ఉంటారు మరియు ఏదైనా చేయడంలో వారి సొంత ప్రయోజనాన్ని చూపిస్తారు? కోల్బర్గ్ యొక్క నైతిక వికాస సిద్ధాంతం ప్రకారం పిల్లలు ఏ దశలో స్వీయ కేంద్రీకృతంగా ఉంటారు మరియు ఏదైనా చేయటంలో వారి సొంత ప్రయోజనాన్ని చూస్తారు? 3వ స్థాయిలో 5వ దశ, మొదటి స్థాయిలో మొదటి దశ, 2వ స్థాయిలో 3వ దశ, మొదటి స్థాయిలో 2వ దశ. ఆన్సరు మొదటి స్థాయిలో 2వ దశ. క్రింది వాటిలో మానసికంగా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి యొక్క లక్షణాలను గుర్తించండి. మానసికంగా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి యొక్క లక్షణాలంట: ఉద్వేగాత్మక పరిపక్వత, ఆందోళన, సాంఘిక సర్దుబాటు, వైఫల్యాలపై చింత. మానసికంగా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి ఉద్వేగ పరిపక్వత మరియు సాంఘిక సర్దుబాటు రెండూ కలిగి ఉంటాడు. కాబట్టి ఏ మరియు సి. ఒక పరిశోధకుడు పరిశీలన పద్ధతి ద్వారా తన ఇరుగు పొరుగున ఉన్న పిల్లలలో సానుకూల ప్రవర్తనలను అధ్యయనం చేయాలనుకున్నాడు. ఇక్కడ పరిశీలన పద్ధతిని ఉపయోగించడం యొక్క ప్రధాన ప్రయోజనం ఏమిటి?
పరిశీలకుని యొక్క వ్యక్తిగత ప్రభావం పరిశీలనపై ఉంటుంది. ఇది సహజ పరిస్థితులను అధ్యయనం చేయడానికి వీలైనది. ఇది సమయం తీసుకుంటుంది. అవ్యక్త ప్రవర్తన గమనింపబడదు. పరిశీలన పద్ధతి ద్వారా జరిగే ప్రధాన ప్రయోజనం ఏంటంటే సహజ పరిస్థితులలో అధ్యయనం చేయడానికి వీలవుతుంది. తర్వాత కింది వాటిని జతపరచండి అన్నాడు. అసంకల్పిత ప్రతిచర్య, అభ్యసనం, పరిపక్వత, అనుకరణ అని 4 ఇచ్చాడు. ఇటువైపు పక్షులు రెక్కల కారణంగా ఎగురుతాయని పిల్లవాడు అర్థం చేసుకోవటం, జింక పుట్టిన వెంటనే పరిగెత్తటం, అమ్మాయి తన తల్లిలా తయారవ్వటం, కళ్ళ దగ్గరికి ఏదైనా వస్తే రెప్ప వేయడం. చూడండి, కళ్ళ దగ్గరికి ఏదైనా వస్తే రెప్ప వేయటం అనేది అసంకల్పిత ప్రతీకార చర్య. తర్వాత అభ్యసనం ద్వారా వచ్చేదేంటి? పక్షులు రెక్కల కారణంగా ఎగురుతాయి అని పిల్లవాడు తెలుసుకోవటం, అది అభ్యసనం. తర్వాత పరిపక్వత ఏంటి? జింక పుట్టిన వెంటనే పరిగెత్తటం పరిపక్వత. అనుకరణ ఏంటి? అమ్మాయి తల్లిని చూసి తల్లిలాగా రెడీ అవ్వటం అనేది అనుకరణ. చూడండి, కళ్ళు దగ్గరికి ఏదైనా వస్తే రెప్ప వేయటం అనేది అసంకల్పిత ప్రతీకార చర్య. తర్వాత అభ్యసనం, పక్షులు రెక్కల కారణంగా ఎగురుతాయని పిల్లవాడు అర్థం చేసుకోవడం అనేది అభ్యసనం. తర్వాత జింక పుట్టిన వెంటనే పరిగెత్తడం పరిపక్వత. అమ్మాయి అమ్మలాగా రెడీ కావటం అనుకరణ. సహాయార్థి పట్ల షరతులు లేని సానుకూల దృక్పథం కలిగి ఉండటమే కౌన్సిలర్ యొక్క ముఖ్యమైన లక్షణాలలో ఒకటి అని అన్నవారు ఎవరు? సహాయార్థి పట్ల షరతులు లేని సానుకూల దృక్పథం కలిగి ఉండటం అనేది కౌన్సిలర్ యొక్క ముఖ్యమైన లక్షణాలలో ఒకటి అని అన్నవారు ఆల్బర్ ఎల్లిస్, కార్ల్ రోజర్స్, యూంగ్, ఫ్రాయిడ్. ఆన్సరు కార్ల్ రోజర్స్. స్కిన్నర్ ప్రకారం వ్యక్తి యొక్క ప్రవర్తనలో మార్పు తీసుకురావడానికి మనం చేయవలసింది ఏమిటి? ఆశించిన ప్రవర్తనకై అభ్యర్థించటం, ఆశించిన ప్రవర్తనను గురించి వివరించటం, ఆశించిన ప్రవర్తనను ప్రదర్శించటం, ఆశించిన ప్రవర్తనకు బహుమతినివ్వటం. చూడండి, స్కిన్నర్ ప్రకారం అయితే వ్యక్తి యొక్క ప్రవర్తనలో మార్పు తీసుకొని రావడానికి ఏం చేయాలంటే మనం ఆశించిన ప్రవర్తనకు బహుమతిని ఇవ్వాలి. ఒక పసిబిడ్డకు పరిమాణం ప్రకారం రింగులను పేర్చే ఒక బొమ్మను ఇచ్చారు. కొన్ని ప్రయత్నాల తరువాత తను చేసే లోపాలను తెలుసుకొని ఆ పిల్లవాడు సరైన క్రమంలో రింగులను విజయవంతంగా పేర్చాడు. అప్పటి నుండి ఆ పిల్లవాడు అలాంటి బొమ్మలతో ఆడుకుంటూ ఆనందపడుతున్నాడు. థారన్ డైక్ యొక్క ఈ అభ్యసన సూత్రానికి ఇది ఏ అభ్యసన సూత్రానికి ఉదాహరణ? థారన్ డైక్ యొక్క అభ్యసన సూత్రానికి ఉదాహరణ? అభ్యసన నియమం, సంసిద్ధత నియమం, ఫలిత నియమం, అనుపయోగ నియమం. చూడండి, ఇక్కడ ఏమన్నాడు? రింగులను పేర్చే బొమ్మలు ఇస్తే కొన్ని ప్రయత్నాల తర్వాత పేర్చి అప్పటి నుంచి అలా పేరుస్తూ ఆనందిస్తున్నాడు. ఏంటి అదనే అది ఏ నియమం ప్రకారం జరిగింది? థారన్ డైక్ యొక్క ఏ నియమం ప్రకారం జరిగిందంటే ఫలిత నియమం ప్రకారం జరిగింది. కాకి నీరు తాగటానికి నీటి కుండలోని నీటి మట్టాన్ని పెంచుటకు దానిలో గులకలాలు పడవేసే ప్రసిద్ధ కథనం. ఈ అభ్యసన సిద్ధాంతం యొక్క అంతర్భావం ఏమిటి? యత్నదోష అభ్యసనం, అంతరదృష్టి అభ్యసనం, కార్యసాధక నిబంధనం, శాస్త్రీయ నిబంధనం. ఆన్సరు అంతరదృష్టి అభ్యసనం. జేఈ ఒక చిన్న పట్టణానికి చెందిన పిల్లవాడు. అతను క్రికెట్ను చాలా ఇష్టపడతాడు మరియు టెలివిజన్లో అన్ని మ్యాచ్లను చూసేవాడు. మెల్లగా అతనిలో తను క్రికెటర్ అవ్వాలనే కోరిక మొదలైంది. కానీ నగరంలో కోచ్లు లేరు మరియు అతని కోచింగ్ కోసం అతని తల్లిదండ్రులు ఖర్చు చేయలేరు. జై సమీపంలోని నగరానికి వెళ్ళి ఏదో ఒక పనిలో చేరాడు మరియు క్రికెట్ కోచింగ్లో కూడా చేరాడు. అతను తన అవసరాలను తీర్చుకోవడానికి మరియు క్రికెట్ నేర్చుకోవడానికి చాలా కష్టపడ్డాడు. కొన్ని సంవత్సరాలు కష్టపడినాక చివరకు ఐపీఎల్ ఆడేందుకు అతను ఎంపికయ్యాడు. ఈ కథనంలో ప్రేరణా చక్రం ఇక్కడ నుండి ప్రారంభమైంది. ఎక్కడి నుంచి ప్రారంభమైంది? క్రికెటర్ కావాలనే కోరిక మొదలైనప్పుడు, ఇతర నగరాలకు వెళ్ళినప్పుడు, ఉద్యోగం మరియు క్రికెట్లో చేరినప్పుడు, ఎన్నికైనప్పుడు. ఎప్పుడు మొదలైంది? క్రికెటర్ కావాలనే కోరిక ఎప్పుడైతే అతనికి మొదలైందో అప్పటి నుంచి మొదలైంది.
ఆసుపత్రికి వెళ్ళినప్పుడు కన్సల్టెంట్ గది నెంబర్ గుర్తుంచుకోవడం అనేది తక్షణ స్మృతి, దీర్ఘకాలిక స్మృతి, ఘటనాత్మక స్మృతి, అర్థవంతమైన స్మృతి. ఆన్సరు తక్షణ స్మృతి. బోధన, అభ్యసనం రెండింటిలో ఉండే లక్షణాలను గుర్తించండి. బోధన, అభ్యసనం రెండింటిలో ఉండే లక్షణాలను గుర్తించండి. లక్ష్య నిర్దేశిత, సందర్భోచిత, పరస్పర, నియత, అనియత. బోధన, అభ్యసనం రెండింటిలో ఉండే లక్షణాలు అన్నీ ఉంటాయి. ఆన్సరు 2. నిర్మాణాత్మక దృక్పథం దీనిపై దృష్టి పెడుతుంది. అభ్యాసకుడు, తరగతి గది సందర్భం, ఉపాధ్యాయుడు, విద్యార్థుల మధ్య పరస్పర చర్యలు. నిర్మాణాత్మక దృక్పథం అనేది అన్నింటి మీద దృష్టి పెడుతుంది. క్రింది వాటిలో పిల్లలు స్వీయ అభ్యాసకులుగా ఎదుగుటకు అడ్డుకునేది ఏది? చదివే అలవాటును పెంపొందించటం, పిల్లలు వారి వస్తువులను వారే సొంతంగా సర్దుకునేందుకు అనుమతించటం, పిల్లల అభ్యసనంపై చాలా ఎక్కువ నియంత్రణ, సృజనాత్మకతను ప్రోత్సహించటం. క్రింది వానిలో పిల్లలు స్వీయ అభ్యాసకులుగా ఎదుగుటకు అడ్డుకునేది ఏంటి? పిల్లల అభ్యసనంపై చాలా ఎక్కువ నియంత్రణ అనేది అడ్డుకుంటుంది. అన్వేషణ మరియు ప్రయోగాల ద్వారా జరిగే అభ్యసనం ప్రభావవంతంగా ఉంటుంది. కాబట్టి బ్రూనర్ ఈ అభ్యసనం ఈ విధంగా జరగాలని నొక్కి చెప్పారు. ప్రసరణ, ఆవిష్కరణ, అనుకరణ, ప్రదర్శన. ఆన్సరు ఆవిష్కరణ. తరగతి గది నిర్వహణ సజావుగా సాగేందుకు పాఠ్య ప్రణాళికలు, నియోజనాలు మరియు పరీక్షలు ముందుగానే రూపొందించటం ఉపాధ్యాయుని యొక్క ఈ గుణాన్ని సూచిస్తుంది. ఆసక్తి, సంసిద్ధత, స్వీయ ప్రతిస్పందన, అధికారం. ఆన్సరు సంసిద్ధత. చంద్ర ఒక ఉపాధ్యాయురాలు. సంవత్సరం ప్రారంభంలో ఆమె విద్యార్థులను తన తరగతి గది నియమాలను గురించి చెబుతుంది. కానీ అభ్యసించే వాతావరణాన్ని మెరుగుపరచడానికి విద్యార్థులు ఏమైనా సూచనలు ఆమెకు ఇచ్చినప్పుడు ఆమె వాటిని వెంటనే అంగీకరిస్తుంది. చంద్ర నాయకత్వ శైలి ఏమిటి? నిరంకుశ, ప్రజాస్వామ్య, అనుమతిపూర్వక, జోక్యరహిత. ఆన్సరు ప్రజాస్వామ్య. భయరహిత తరగతి గది కల్పించుటకు కృషి చేసే ఉపాధ్యాయుడు. విద్యార్థులు వారి అభిప్రాయాలను వ్యక్తపరచుటకు స్వేచ్ఛను కల్పిస్తారు. విద్యార్థుల మధ్య పోటీని కలిగిస్తాడు. విద్యార్థులందరి నుండి అధిక నిష్పాదనను ఆశిస్తాడు. తరగతి గదిలో కఠినమైన క్రమశిక్షణను పాటిస్తాడు. భయరహిత తరగతి గదిని కల్పించుటకు కృషి చేసే ఉపాధ్యాయుడు. విద్యార్థులు వారి అభిప్రాయాలను వ్యక్తపరచుటకు స్వేచ్ఛను కల్పిస్తారు. భారత రాజ్యాంగంలోని ఈ అధికరణ 14 సంవత్సరాల వయసు వరకు అన్ని రకాల ప్రమాదకర ఉపాధుల నుండి రక్షణ పొందే హక్కును కలిగిస్తుంది. భారత రాజ్యాంగంలోని ఈ అధికరణ ఏ అధికరణ? 24వ అధికరణ. విద్యా హక్కు చట్టం 2009 అమలు నుండి ఈ రాష్ట్రం మొదట్లో మినహాయించబడింది. జమ్మూ అండ్ కాశ్మీర్. క్రింది వానిలో ఉపాధ్యాయుని లక్షణం కాకూడనిది? బాధ్యతాయుతమైన పౌరులుగా ప్రవర్తించేలా విద్యార్థులను సిద్ధం చేయడం, విద్యా విషయాల్లో మాత్రమే రాణించేలా విద్యార్థులను తయారు చేయడం, నిరంతరం అంతఃపరిశీలన చేసుకొని అభివృద్ధి చెందేలా విద్యార్థులను సిద్ధం చేయడం, ఫలవంతమైన జీవితాలను గడపడానికి విద్యార్థులను సిద్ధం చేయడం. ఉపాధ్యాయుని లక్ష్యం కాకూడనిది ఏంటి అంటే విద్యా విషయాల్లో మాత్రమే రాణించేలా విద్యార్థులను తయారు చేయడం. తర్వాత నిరంతర మదింపునకు సంబంధించి సరికాని స్టేట్మెంట్ను గుర్తించండి. ఇది అభ్యసనంలో ఎటువంటి మార్పు లేకుండా కేవలం బోధనా ప్రక్రియను మెరుగుపరుస్తుంది. ఇది విద్యార్థుల అభ్యసనాన్ని మెరుగుపరుస్తుంది. ఇది విద్యార్థులను మంచిగా అవగాహన చేసుకొనుటకు వీలు కలిగిస్తుంది. ఇది అభ్యాసకుడి మరియు ఉపాధ్యాయుడికి నిరంతర పరిపుష్టిని అందిస్తుంది. నిరంతర మదింపుకు సంబంధించి సరికాని స్టేట్మెంట్ ఏంటి అంటే ఇది అభ్యసనంలో ఎటువంటి మార్పు లేకుండా కేవలం బోధనా ప్రక్రియను మెరుగుపరుస్తుంది. ఈ క్రింది వానిలో మరిచిపోవడానికి కారణం కానిది? క్షయం, అభ్యాసం, జోక్యం, అనుపయోగం. క్రింది వానిలో మర్చిపోవడానికి కారణం కానిది ఏంటంటే అభ్యాసం. రావెన్స్
ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ పరీక్ష ఈ అంశాలను కలిగి ఉంటుంది. సరైన ఆకారం లేనటువంటి సిరామరకలు, పదజాలం, జ్యామితి పటాలు, కార్టూన్లు. రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ అనేది జ్యామితి పటాలను కలిగి ఉంటుంది. ఇవి ఈరోజు 30 బిట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.